సో హాయ్ గైస్, వెల్కమ్ టు సురేష్ శానం యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇవాళైతే నేను చెప్పాను 7:45కి మనకి ఇండియా ఇండియా ఇన్నింగ్స్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ రాలేదు, ఎందుకంటే రేపు వస్తుంది. రేపు 7:45కి వస్తుంది అనమాట. సో 7:45 లేకపోతే 8:30, ఈ టూ టైమ్స్లో ఎప్పుడైనా రావచ్చు ఈ ఇండియన్ ఇన్నింగ్స్ అనమాట. సో ఎందుకంటే ఇవాళ చిన్న వర్క్ ఉందన్నమాట. సో ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు అయింది అది 9:30కి. సో ఇవాళ కూడా ఇప్పుడు మూవీ అప్డేట్స్ అనమాట. సో రేపు మనకైతే ఒక ఆ ఇండియన్ ఇన్నింగ్స్ ఇంకొకటి ఏదైనా పెడతానమాట. సో చూద్దాం ఎలా కుదురుతుందో. సో ఇంకా లేచకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకైతే మమ్మూటి, ఇంకా ఫహద్ ఫాసిల్, ఇంకా ఎవరో ఉన్నారు, మోహన్ లాల్ గారు అయితే ఉన్నారు కాబట్టి. సో ఈ సినిమా మనకు ఆల్రెడీ తెలిసింది. టీజర్ అయితే లాంచ్ అయితే చేశాను అనమాట ఇవాళ. సో టీజర్ అనేది అయితే నేను చూశాను. ఇట్స్ గుడ్, అంటే ఎక్సలెంట్ అని కాదు, గుడ్. ఎలా ఉందంటే ఒక సైడ్ ఫహద్ ఫాసిల్, అంటే నాకు తెలియదు అనమాట తన పేరు అంత గట్టిగా. ఫహద్ ఫాసిల్ ఇంకా మమ్మూటి, మోహన్ లాల్ గారు అయితే బాగుంది. ఆ ట్రైలర్ ఇద్దరిని చూసుకొని బాగా ఏదో పెద్ద అంటారు చూడండి, మలయాళంకి మంచి రోజులు వచ్చినాయి అంటారు. మలయాళంకి మంచి రోజులు అయితే వచ్చినాయి. సో ఈ సినిమా మనకైతే 2026 రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకైతే ఉన్నది రాజ్‌గాడ్ గది 4 అనమాట. సో ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఇప్పటి వరకు 3 పార్ట్స్ అయితే చూసామన్నమాట. ఆ 3 పార్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థర్డ్ పార్ట్ మాత్రమే మీకు నచ్చలేనట్టుంది. అది ఆ థర్డ్ పార్ట్ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అనేది చాలా టైం తీసుకున్నారు డైరెక్టర్. సో ఇప్పుడు మనకైతే ఫోర్త్ పార్ట్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఆ ఫోర్త్ పార్ట్ పేరు రాజుగారి గది 4 మహాచక్రం అనమాట. సో ఇది మనకి డైరెక్టర్ ఏం మారలేదు, ఓంకార్ గారే. కానీ మ్యూజిక్ ఎవరంటే తమనస్ గారే. తర్వాత ఈ సినిమా మనకైతే థియేటర్స్లోకి నెక్స్ట్ దసరా వస్తుంది కదా, 2026 దసరా, అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు మనకి ఎలా అంటే ఈ దసరా అయిపోయింది, ఈ దసరాకు వచ్చిన పోస్టర్ రిలీజ్ చేశారు. క్యాస్ట్ గురించి ఏం చెప్పలేదు, కానీ నెక్స్ట్ దసరాకి ఉంది ఈ సినిమా. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ మనకైతే వచ్చేసి తేరా ఇష్క్ మే అనమాట. సో ఈ సినిమా నుంచి మనకి టీజర్ కట్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో ఈ టీజర్ ఓన్లీ తమిళ్, హిందీ అనమాట ఓన్లీ వచ్చిందనమాట. సో ఈ తెలుగు డైరెక్టర్ తెలుగు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. సో ధనుష్ గారి నుంచి తెలుగు వస్తే కనుక మంచి హైప్ ఉంటుంది. అంటే లాస్ట్ మనకి కుబేరా అయితే చూసాం, తమిళ్లో ఫ్లాప్ అయిన సినిమా తెలుగులో ఎలా హిట్ అయింది, ఎందుకంటే ధనుష్ గారికి ఉన్న క్రేజ్ తెలుగులో బాగుంది. సో ఇంకా నెక్స్ట్ ఈ సినిమా కూడా డబ్బు చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా మనకైతే November 20th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం గైస్, ఇది నాకు తెలిసి తెలుగులో వస్తుందో లేదా అనేది 50-50%. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టీజర్ అయితే రాలేదు. అండ్ అదేదో అంటారు కదా, ఇప్పుడు టీజర్ రాకపోతే తెలుగులో అప్పుడు అంతా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయినట్లే. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ మనకైతే ఉన్నది మాస్ జాతర ఫిలిం అనమాట గైస్. నేను చెప్తానే ఉన్నాను మీకు, October 31st నాకు తెలిసి కన్ఫర్మ్ చేస్తారని. సో ఈ మంత్ October 31st అయితే కన్ఫర్మ్ అయితే చేశారనమాట. సో ఈ సినిమాకి మనకైతే డైరెక్టర్ డెబ్యూట్ అనమాట. సో ఆల్రెడీ మనకైతే ధమాకా సినిమా చూసినట్టయితే వీళ్ళిద్దరే ఉంటారు. అండ్ లాస్ట్ టీజర్ వచ్చింది కూడా బాగుంటుంది. అంటే ఓకే. సో రవితేజ గారు ఫ్యాన్స్ అయితే హైప్తో ఉన్నారు ఆ సినిమా పైన. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ డెబ్యూట్ డైరెక్టర్ ఆయన ఎలా తీశారు. సో మనకి 31st
ఒక సినిమా ఉండాలి, అదేంటంటే ఎస్, మీకు ఇప్పటికే గుర్తొచ్చేసింది అనుకుంటా, ద బాహుబలి ది ఎపిక్ అనమాట. సో ఈ సినిమా మనకైతే 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 పార్ట్స్ తీసుకొని వస్తున్నారు. సో ఆల్రెడీ హైప్ ఉంది, మీకు కావాలంటే చూపిస్తా. బుక్ మై షోలో ఎంత ఉందబ్బా, 1 మినిట్. అందుకని ఇలాంటి వాటి కోసమే నేను ఫోన్ బయట అదే పక్కన పెట్టుకుంటా. బాహుబలి ది ఎపిక్, బాహుబలి ది ఎపిక్, 1 మినిట్. ఎపిక్, ఒక్క నిమిషం. గైస్ దొరికింది. సో దీనికైతే ఆల్రెడీ 170K లైక్స్ అయితే వచ్చేసినాయి బుక్ మై షోలో. మంచి హైప్తో అయితే ఉంది. ఇదైతే తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్ అనమాట. సో ఈ సినిమాకి ఎలాగా పెద్ద క్లాష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మాస్ జాతర చూసుకున్నట్లయితే దీనికి జస్ట్ 31.7K ఉంది. సో నాకు తెలిసి ఈసారి పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాను. బాగుండేలా చూస్తే ఈసారికి మళ్ళీ హిట్ బట్టినట్టే. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి దే కాల్ ఇమోజీ అనమాట. ఈ సినిమా నుంచి మనకైతే స్పెషల్ సాంగ్ అయితే యాడ్ చేశారు గైస్. సో ఇదైతే ఏం సాంగ్ అంటే నేహా శెట్టి గారు ఒక సాంగ్ తీశారు కదా, ఆ సాంగ్ గురించే. సో ఇది మనకైతే ఎవరైనా వెళ్తున్నారు ఆ సినిమాకి, అప్పుడు ఈ సాంగ్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకైతే ఉన్నది మన శంకర్ వరప్రసాద్ గారు అనమాట. సో ఈ సినిమా నుంచి మనకైతే ఒక చిన్న సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారనమాట, అదే మీసాల పిల్ల అనమాట. సో దాని టైటిల్ మీసాల పిల్ల. సో చేసి కూడా 3 hours అవుతుంది. సో బాగుంది, ఆ సాంగ్ ప్రోమో అయితే చాలా బాగుంది. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు, చూద్దాం ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి ఇప్పటి నుంచి ఓటీటీ అనమాట చెప్తుంది. అవి కూడా జస్ట్ 6 hours ఉంటుంటాయి. సో నెక్స్ట్ గౌరీ శంకర అనమాట. మొత్తం నోట్ అయితే రాసుకున్నాను నేను ఇవాళ కూర్చొని. గౌరీ శంకర ఈ సినిమా మనకైతే సన్ నెక్స్ట్లో October 1st రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి విడు 1 అనమాట. October 10న ఈ సినిమా అయితే రిలీజ్ కానుంది Zee5లో. సో ఇదైతే జస్ట్ తమిళ్లో అయితే రిలీజ్ కానుంది. సో జస్ట్ ఇంత చిన్నగా చేస్తున్నాను కాబట్టి, అంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా చేయడానికి చేస్తున్నాను చిన్నగా ఓటీటీ. సో నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి వెల్కమ్ టు ఢిల్లీ అనమాట. ఈ సినిమా మనకైతే October 27న జియో హాట్స్టార్లో అయితే రిలీజ్ కానుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ సినిమా మనకి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు అయితే రిలీజ్ అయింది కదా. సో ఈ సినిమా వచ్చి నాకు తెలియదు ఇది హిట్ ఫ్లాప్ అయిందో. సో ఈ సినిమా మనకైతే October 13న జియో హాట్స్టార్ రిలీజ్ కానుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి సాహసం మూవీ. సో ఈ సినిమా మనకైతే October 1న సన్ నెక్స్ట్లో అయితే రిలీజ్ అయింది. అంటే ఆల్రెడీ అయిపోయింది, నిన్న అయిపోయింది. జస్ట్ మనకైతే మలయాళం, తమిళ్లో రిలీజ్ వచ్చింది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి ద విచర్ సీజన్ 4 అనమాట. సో ఈ సినిమా మనకైతే October 30న నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ కానుంది. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి జూనియర్ అనమాట. ఈ సినిమా మనకైతే వచ్చేసరికి September 30న అయితే రిలీజ్ అయిపోయింది ఆహాలో. సో అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరూ చాలా సార్లు మిస్ అయితే అయిపోయారు ఈ సినిమాని, నేను మిస్ అయ్యాను. సో చూద్దాం, ఇప్పుడే చూసుకుంటున్నాను జూనియర్ రిలీజ్ అయిపోయిందా అని. సో ఇప్పుడు చూసేస్తాను సినిమాని వెళ్ళి. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి స్పెషల్ మూవీ, అదే నాగార్జున ఫిలిం అనమాట. సో ఈ సినిమా మనకి శివ దీని పేరు. సో మనకైతే November 14న రిలీజ్ అయితే థియేటర్స్లో అవుతుంది. సో ఎవరికైనా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది శివ అయితే అనే మూవీని, అంటే నేను చూడలేదు కానీ మీరు చూసుకుంటుంటారు. సో ఆ సినిమా అయితే మనకి రిలీజ్ అవుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థియేటర్స్లో చూడండి. నెక్స్ట్ మనకైతే వచ్చేసరికి నెక్స్ట్ ఏం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. చాలా అంటే 21లోనే ఉన్నాం, చాలా వీడియోస్ తీసినా కానీ నో సబ్స్క్రైబర్స్ ఎట్ ఆల్. అంతగా 21 మాత్రమే వచ్చింది. సో ఇంకా బాయ్.
టాడా.